ఫస్ట్ గారిని సుమన్ గారు. సూపర్. ఇది సార్ సెకండ్ వాల్యూ. ఏది పెట్టినా పైన ఆ ఫోటో లేని ఆయన దీవెనలో లేనిది ఎన్ని వేసారు ప్రముఖులు, పైన ఆ మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు లేని ఆయన నిండుతనం రాదని ఇందులో ఆయన ఇంటర్వ్యూ కానీ ఏమి లేదు మేడం ఆయనకు సంబంధించి. కానీ ఆ ఫోటో అనే ఒక ఫోటో సురేష్ వచ్చాడు. ఎన్ని పేజీలు? ఇది 600 700 800 పేజీలు సార్. సోన్ గారు ఇదిగోండి సార్ మీ ముందు మాట. ఇదిగో మనోడు రాశాడు, పాలించిన ప్రభుత్వం అంకితం. నా మధు లేదు, నా మధుకి బుక్ అంకితం తీసుకుంటున్నాను. నీ అర్ధాంతర అంతర్ధానం నన్ను మన పిల్లలను అంతులేని విషాదంలోకి నెట్టివేసింది. నీ నిష్క్రమణ మమ్మల్ని ఎంత బాధించినా నీ మూర్తిని, నీ స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని శూన్యం నుండి శిఖరాగ్రాలకు పుస్తకాన్ని నీ దివ్య స్మృతికి అంకితం ఇస్తున్నాను. నీ జ్ఞాపకార్థం మేము నెలకొల్పుతున్న మాధవి ప్రభు మెమోరియల్ ట్రస్టును నీ సౌజన్య సహోదరతల స్ఫూర్తితో సమాజ సేవకు సంకేతంగా నడిపిస్తానని ప్రమాణం చేస్తున్నాము. భౌతికంగా దూరమై జ్ఞాపకంగా మిగిలిపోయిన అనురాగమూర్తి ఆదర్శ గృహిణి దుర్గామాధవికి నిత్యాశ్రువులతో ప్రభు. ఇది నా మాధవికి అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ప్రభు గారితో నా స్నేహం దాదాపుగా 40 ఏళ్ళు కాకపోవచ్చు కానీ 35 ఏళ్ళు 38 ఏళ్ళు. అంటే దాసర్ గారి ఇంట్లో అందరం కలిసి ఇక్కడ కలుసుకునేవాళ్ళం. దాసరి యూనివర్సిటీలో మేమందరం కూడా స్టూడెంట్స్. అక్కడ అందరం కూడా ప్రతిరోజు పని లేకపోతే అందరం అక్కడే కలుసుకోవడం జీవితం చేసి అప్పటి నుంచి ఆయన అంటే ఎందుకంటే ప్రత్యేకత ఇష్టం అంటే ఏదైనా నిష్కర్షగా చెప్పేస్తాడు. ఏదో పొగిడేసేసి మీరు అంతాళ్ళు ఇంతవాళ్ళు అని అనకుండా మాలో ఏమన్నా లోపాలుంటే మీ లోపం ఉందండి సరి చేసుకోండి అని చెప్పేవారు. అలాగే మంచిది ఉంటే అలాగే పొగిడేవారు. అలా ఒక మంచి వ్యక్తిగా, మంచి స్నేహితుడిగా, మంచి సలహాదారుడిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన లేకుండా ఏది ఒక అద్భుతమైన ఇందాక నాగేంద్ర గారు చెప్పినట్టుగా ఒక అద్భుతమైన జర్నలిస్ట్. అలాంటి అద్భుతమైన జర్నలిస్ట్ అయ్యి ఉండి దిక్కుబాటి మత్స్యంద్రరావు గారు లాంటి వాళ్ళతో నేను మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి, ఒక జర్నలిస్టు. ఆయనకి కూడా దిష్టి తగిలింది. దిష్టి జగలబట్టే క్రితం సంవత్సరం ఆ బాధ కలిగింది. ఆ రోజున నేను రావడానికి వీల్లేదు, మాల్లో ఉన్నా, ఏం చేయాలో తెలియదు. ఆయన కబురు చేసి వెంటనే నేను దగ్గరికి వెళ్ళి జరిగింది ఏదో తెలిసింది అని చెప్పి జరగడం జరిగింది. అయితే తర్వాత మాల తీసిన తర్వాత ఈయన వాళ్ళ అమ్మాయి కలిసి ఇద్దరు వచ్చారు. ఈయనేమో కుబిలి ఏడ్చేస్తున్నాడు. ఆ రోజున ధైర్యంగా ఉండి పక్కన ఉండి నిలబడి అన్నీ కూడా చెప్పి ఆయనకి వెనక వెన్నుముగ్గా నిలబడింది ఎవరు అంటే గ్రేట్ అమ్మ. అంటే సంతోషంలో ఉంచుకోవడానికి పంచుకోవడానికి చాలామంది ఉంటారు, కానీ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళే నిజమైన మిత్రులు కానీ ఆత్మీయులు కానీ ఎవరైనా. అలా నిలబడ్డావు నువ్వు. చాలా చాలా సంతోషం అమ్మ. నిజంగా మీ నాన్న జరిగిన దీనికి నువ్వు అట్లా నిలబడి పట్టగలిగే చూసారా, ఇది కూడా పడింది మూడు. చాలా సంతోషం అండి. ఇది శూన్యం శిఖరానికి అని మొట్టమొదటిసారి నేను చదివినప్పుడు ఈ ఫస్ట్ పార్టీని నిజంగా మా సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది ఆర్టిస్టుల గురించి చాలామంది గురించి తెలుసు నాకు, కానీ వాళ్ళు అనుభవించిన బాధలు కానీ వాళ్ళ బట్ట ఇది కానీ చాలా తెలియదు. అవన్నీ కూడా ఇందులో చూస్తే నిజంగా కళ్ళ మీద నీళ్ళు వచ్చేస్తాయి. వెంటనే ఫోన్ చేసి చెప్పా,
మేము ఇండస్ట్రీలో ఇంతకాలం నుంచి ఉన్న వాళ్ళ గురించి ఎంతో ఆత్మీయంగా అన్నీ తెలిసిన ఈ ఇంపార్టెంట్ విషయాలు అన్నీ కూడా మాకు తెలియదయ్యా, ఇది చదివిన తర్వాత మాకు తెలిసింది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రెండో పార్ట్ ఇవాళ మరి ఇప్పుడు మా జనరేషన్ అంతా ఇందులోకి వచ్చింది. నెక్స్ట్ పార్ట్ 3లో ఇప్పుడు యంగర్ జనరేషన్ వస్తుంది. నిజంగా దీనికి ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా బెస్ట్ జర్నలిస్ట్గా ఆయనకి అవార్డు రావాలని, పుస్తకానికి అవార్డు రావాలని లాస్ట్ టైమే వచ్చి ఉండేది. లాస్ట్ టైం అప్లై చేయలేదు. అప్పుడు లేదు సార్, అదే ఏదైనా కానీ రాలేదు. అది లాస్ట్ మినిట్లో గొప్పగా చేశారు కాబట్టి అప్పుడు రాలా. అంటే మన బుక్ అంత ముందు రిలీజ్ అయ్యింది, 22లో రిలీజ్ అయింది. ఇదే మన 24 అవార్డ్స్ ఇచ్చారు. అదే ఏదైనా ఈ బుక్కి అవార్డు 100% ఇవ్వాలి. దీనికి ఇవ్వకపోతే అసలు అది న్యాయం చేసేట్టు కాదు. అంత అద్భుతమైన బుక్ అండి. ఎంతమంది జీవితాలని పూర్తిగా మంచి చెడులను అన్ని కూడా ఆలోచించి చక్కగా రాసినటువంటి అద్భుతమైన బుక్. అదే చాలామందికి ఇండస్ట్రీలో గురించి చాలామందికి తెలియదు. చాలామంది గురించి ఇండస్ట్రీలో ఉన్న మనకే తెలియదు కొంతమంది గురించి. వాళ్ళందరూ ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని విజయాలు సాధించారో. విజయాలు సాధించింది తెలిసావు కానీ వాళ్ళు పడ్డ కష్టాల గురించి వాళ్ళకి తెలియదు. ఇవన్నీ కూడా వివరంగా రాసిన ఈ బుక్ చాలా అద్భుతంగా మంచి పేరు వస్తుంది. ఈ మొన్న గద్దర్ అవార్డ్స్ వచ్చినప్పుడు కూడా ఆ రోజున ముఖ్యంగా చాలామంది ప్రముఖుల్ని సత్కరించాలంటే ఎవరు రాయాలి ఇది అని అంటే నాకు ఇమ్మీడియట్గా అనిపించింది ఆయనే. ప్రభు నువ్వు రాయాలి వాళ్ళ గురించి. మామూలుగా ఎవరినన్నా సన్మాన పత్రం రాయమంటే ఏదో మనకు అర్థం కాని పదాలన్నీ కలిపి రాస్తారు. అలా కాకుండా ఆయన అద్భుతంగా రాసి వాటిని ప్రింట్ చేయించి వాటిని ఫ్రేమ్ కట్టించి అన్నీ కూడా ఆయనే వ్యాల్యూ తీసుకొని చేయించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో దాన్ని అద్భుతంగా ప్రముఖంగా పెట్టుకోవడం జరిగింది. చాలా మంచి పేరు వచ్చింది. డెఫినెట్గా ఈసారి మంచి బెస్ట్ అవార్డుగా, క్రిటిక్ అవార్డుగా నీకు రావాలని. థ్యాంక్ యూ రైట్ గారు. మాట ఇందాక చెప్దాం అనుకొని మర్చిపోయాను. నేను ఈసారి వద్దులే పద్మశ్రీకి మనం అప్లై చేయటం వద్దులే అంటే నేను వచ్చి సార్ మీకంటే అర్హత ఎవరికి ఉంది సార్, మీరు రండి అని చెప్పి కూర్చొని ఫస్ట్ అప్లికేషన్ రాసి సంతకం పెట్టి దానికి అప్లై చేసిన ఫస్ట్ అప్లికేషన్. దానికి వాళ్ళ రోజులు మీ అందరి అభిమానం పొందగలిగామంటే దానికి ప్రభు ముఖ్య కారకుడు. ఉడతా భక్తిగా ఒక టూల్గా ఉపయోగపడ్డాను. ఎందుకంటే ఐ హ్యావ్ నామినేటెడ్, నా నామినేషనే మురళీమోహన్ గారిని అక్కడ ఢిల్లీ పంపిస్తాం, అక్కడి నుంచి వాళ్ళు ప్రజలు దాన్ని కన్సిడర్ చేయటం. సో ఆ ప్రక్రియలో ఒక చిన్న ఇది ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టూల్ అంతే తప్ప ఆయన 50 సంవత్సరాలు పైబడిన ఆయన సుదీర్ఘమైనటువంటి జర్నీలో ఎన్నెన్ని మలుపులు, ఎన్నెన్ని విజయాలు, ఎంత చరిత్ర, అలాంటి వ్యక్తికి ఇచ్చిన దాంట్లో నేను ఒక వృత్తాభక్తిగా ఇదైనందుకు హ్యాపీ ఫీలింగ్. సార్